దేవుడు కదా. ఈరోజు డీజిల్, పెట్రోల్, కెరోసిన్, కూరడాయిల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ముడి పదార్థం అంతా భూమిలో దేవుడు భద్రపరిచాడు మన కొరకు. కానీ దేవుడు జ్ఞానము చొప్పున ఆలోచిస్తే అది దేవుడు చేశావని ఎరుగుతే నీ దేహము దేవుడి కొరకు వినియోగించుకుంటావా లేదా? అందుకే దావీదు యోబు గారు అంటున్నాడు, యోబు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం, అట్లైన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? తూర్పు నుంచి వస్తుందా? చాలా మంది కామెంట్ చేస్తారు, ఈయన మహాజ్ఞానం అంట, ఇది పెద్ద జ్ఞానం అంట. నువ్వు కామెంట్ చేస్తున్నావా? ఎవరు వెర్రివాడా, రేపేమి సంభవించును నీకు తెలియదురా. దేవుని జ్ఞానము ముందు మోకరిల్లి దేవుని జ్ఞానాన్ని అభ్యసించటానికి కొరకై నీ సర్వ సంపదలంతా ఖర్చు చేయాలంట తెలుసా? సర్వ సంపదలు ఇచ్చేసి బీరువాలు, ఫ్రిడ్జులు, కంప్యూటర్లు అవి కొనమన్నాడు. సర్వ సంపదలు ఇచ్చి ఇల్లు కొనమని చెప్పాడు. సర్వ సంపదలు ఇచ్చి ఏం కొనమనంట? బుద్ధి జ్ఞానమును సంపాదించుకో.